చరణ్ సార్ నువ్వు వచ్చేప్పుడే చెప్పాను సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఉంటాయని. నీకు ఎంతో క్లోజ్ అయినా ఇప్పుడు మరో ఫ్రెండ్ పిలుస్తాను. మై డియర్ చరణ్ ఫ్రెండ్, ప్లీజ్ వెల్కమ్. మిస్టర్ వికాస్. హాయ్ సార్. చరణ్కి చిన్నప్పటి నుంచి క్లోజ్, స్కూల్ మేట్వి. అవును సార్. ఎలా తట్టుకున్నావు మా వాడిని? చెప్పు. ఎలా తట్టుకున్నావు అంటే ఏం మారిందంటే తనకి కొంచెం మతిమరుపు ఎక్కువైంది అంతేగాని పేర్లు గుర్తుకుండవు ఎక్కువ. కానీ రే సరిగా మాట్లాడరా. ఎక్కడ తగలండి మా మావాడు ఫస్ట్? ఇక్కడ చిరెక్కు, ఇక్కడ హెచ్పిఎస్, అది నాలంద. నేను సర్ప్రైజ్ తెచ్చావా నువ్వు కూడా? అది ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది సార్. సుబ్బారావు, మా వికాస్ గారు తీసుకొచ్చిన సర్ప్రైజ్ చూపించండి. I'm Mrs. Tara Suresh Kumar, and I have known Ram Charan since his school days. My first connect with him as I entered the classroom. A shy boy sitting apprehensively on a bench on his first day of class 9. His humble and charming nature, although it was well known that he was megastar Chiranjeevi's son. So much has happened since then, and today he is a world-renowned actor. I'm incredibly proud that despite his success, Charan has remained grounded and respectful, a true testament to his strong character. His ability to stay grounded amidst all the fame is truly inspiring. Stay happy and blessed, dear, and continue to shine brightly. God bless. ఇంగ్లీష్ టీచర్ అండి. అదేంటి సార్, చిన్నప్పుడు అంత తిట్టి ఇప్పుడు పొగుడుతారు? చరణ్ గురించి నువ్వు ఒక మూమెంట్ చెప్పాలి, కంప్లైంట్ లాగా. కంప్లైంట్ లానా? చేసావు కదా ఆల్రెడీ, బోల్ చేసావు. అవును, కంప్లైంట్ కన్నా అంటే ఆన్ సీరియస్ నోట్ తను చేసే సహాయం అండి, సహాయం అందుకున్నాడు కూడా తెలియదు సహాయం చేస్తాడని. వెరీ లక్కీ టు హ్యావ్ ఫ్రెండ్ లైక్ చరణ్. అదృష్టం చేసుకుని పుట్టాలండి, అంటే ఒక మంచి ఇలాంటి స్నేహితుడు సంపాదించుకోవాలి.